ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జడ్జెస్ ఈ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగును చూసినట్టు చూడడం, అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. సింగర్ ప్రవస్తి కీరవాణి గారు, చంద్రబోస్ గారు సునీత గారిపై షాకింగ్ కామెంట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే సింగర్ ప్రవస్తి పాడుతా తీయగాలో సింగర్. ఆ షోకి కీరవాణి, చంద్రబోస్, సునీత గారు జడ్జెస్ గా చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సింగర్ ప్రవస్తి ఇక మై డ్రీమ్స్ కి గుడ్ బై అంటూ రీసెంట్ గా పాడుతా తీయగాలో జరుగుతున్న దారుణాలపై ఒక వీడియో కూడా షేర్ చేశారు. తన సోషల్ మీడియా మాధ్యమంలో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. జడ్జెస్ ఎప్పుడు కూడా తన ఒక చీడ పురుగులా చూసేవారని, అందరూ తనపై జోక్స్ వేసేవారని, తన బాడీపై జోక్స్ వేస్తూ బాడీ షేమింగ్ కూడా చేసేవారని, ఇవన్నీ కూడా షోలో ఉండేటప్పుడు నాకు అర్థం కాలేదంటూ, ఆడియన్స్ ద్వారా ఇదంతా నాకు తెలిసిందంటూ, ఇంత పెద్ద స్టేజ్ లో ఉన్న జడ్జెస్ ఇలా ప్రవర్తిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ, నేను చిన్నప్పటి నుంచి కూడా తమిళంలో, తెలుగులో, మలయాళంలో, హిందీలో ఎన్నో షోస్ లో పాడాను గానీ ఇలాంటి జడ్జెస్ ని ఎక్కడా చూడలేదంటూ, ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి వస్తుందని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ, అది కూడా మన తెలుగు జడ్జెస్ నుంచి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ, చాలా మంది పెద్ద పెద్ద జడ్జెస్ నన్ను పొగిడారంటూ, కానీ వీళ్ళు మాత్రం నన్ను చాలా చీప్ గా ట్రీట్ చేస్తున్నారు అంటూ, ప్రొడక్షన్ వాళ్ళు కూడా తనని బొడ్డు కిందకి శారీ కట్టుకుంటూ, పాడేవారికి ఎక్స్పోజింగ్ ఎందుకండి, చూసే ఆడియన్స్ కి వినసొంపుగా ఉన్న గానం ఉంటే సరిపోతుంది కానీ ఎక్స్పోజింగ్ చేస్తే ఎవరు చూస్తారు? ఇది ఏమైనా సింగింగ్ షోనా, డాన్స్ బేబీ డాన్సా? అసలు సింగింగ్ షోకి ఎక్స్పోజింగ్ ఎందుకు? అన్నిటికన్నా ముఖ్యంగా బాడీ షేమింగ్ చేస్తారంటూ, కాస్ట్యూమ్ డిజైనర్ అయితే తన ఫేస్ పై ఇలా అన్నారంటూ, ఇలాంటి బాడీకి నేను ఇంకేం కాస్ట్యూమ్స్ ఇవ్వగలనంటూ ఫేస్ పై అన్నారని, ఆ టైంలో నేను చాలా బాధపడి ఏడ్చా అంటూ సింగర్ ప్రవస్తి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంటే చూసే ఆడియన్స్ కి కన్నీ లాగట్లేదు. తెర ముందు కనిపిస్తే అంత మంచిగా మాట్లాడతారు, తెర వెనక ఇంత దారుణంగా ఉంటుందా? బాలసుబ్రహ్మణ్యం గారు ఉండుంటే ఇలాంటి కుళ్ళు జోకులు, బాడీ షేమింగ్ లు అస్సలు సహించేవారు కాదని ఇప్పుడు తెలుస్తుంది ఆయన విలువ ఏంటో అంటూ ఎమోషనల్ అయ్యారు సింగర్ ప్రవస్తి.